హాయ్ అండి, అందరికీ కూడా నమస్కారం. వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ 2025కి సంబంధించి మన ఏపీ రాష్ట్రంలో ప్రస్తుతం డిసెంబర్ 2 నుంచి డిసెంబర్ 6 వరకు ఈ యొక్క స్కిల్ టెస్ట్లు అయితే నిర్వహిస్తున్నారండి. ఇప్పటికే డిసెంబర్ 2, 3, 4 ఈ 3 రోజుల్లో కూడా జరిగిన స్కిల్ టెస్ట్ ఆధారంగా అసలు క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ ఏంటి, ఎలాంటి క్వశ్చన్స్ ఇస్తున్నారు, ఏ టాపిక్స్ చదవాలి అనేది మనమైతే వీడియోస్ చేస్తూ వస్తున్నాము. ఇందులో భాగంగా మీకు సైకోమెట్రిక్ ఈ టాపిక్ నుంచి 10 క్వశ్చన్లు అయితే వస్తాయండి. సో ఈ వీడియోలో ఒక 10 క్వశ్చన్లు అయితే మీకు నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఎలా ఆన్సర్ చేయాలి అనేది ఈ వీడియోలో చెప్పి ఈ క్వశ్చన్స్ గ్యారంటీగా మీకైతే రావడానికి అవకాశం ఉంటుంది. ఈ స్కిల్ టెస్ట్ కోసం ఎవరికైతే ఈమెయిల్ గానీ మెసేజ్ గానీ రాలేదో మీరు ఏం చేయాలో కూడా ఈ వీడియోలో చెప్తానండి. దయచేసి వీడియోని స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి. తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియోని లైక్ చేయండి. సైకోమెట్రిక్ అనేది మీ యొక్క పర్సనాలిటీ ఎవాల్యుయేషన్, అంతేకాకుండా క్రిటికల్ సిచ్యువేషన్స్ లో మీరు ఎలాంటి డెసిషన్స్ తీసుకుంటారు, అలాగే మీకు ఒక టీమ్ ని అసైన్ చేస్తే మీరు వాళ్ళతోటి ఎలాగా మేనేజ్ చేయగలుగుతారు, ఇంకా ఇవన్నీ కూడా టెస్ట్ చేస్తారనమాట. ఈ టాపిక్ తో పాటు మనకి క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, లాజికల్ అండ్ వెర్బల్ రీజనింగ్, ఇంకా డేటా ఇంటర్ప్రిటేషన్, తర్వాత టెక్నికల్ క్వశ్చన్స్ బేస్డ్ ఆన్ క్యాండిడేట్ ప్రొఫైల్, ఈ టాపిక్స్ అన్నిటి నుంచి మీకు క్వశ్చన్స్ అయితే ఉంటాయన్నమాట. ఇదంతా కూడా పార్ట్ ఏ కింద 45 మినిట్స్ టైం ఉంటుంది. 40 క్వశ్చన్లు అయితే మీకు అయితే ఇస్తారు. పార్ట్ బి నుంచి 15 నిమిషాలు మీకు టైం అయితే ఉంటుంది. 3 క్వశ్చన్లు అయితే ఉంటాయన్నమాట. మీరు ఇంగ్లీష్ లో మాట్లాడాల్సి ఉంటుంది. సో ఈ రిమైనింగ్ టాపిక్స్ నుంచి కూడా ఎలాంటి క్వశ్చన్స్ చదవాలి, ఏవి చదివితే ఏ టాపిక్ చదివితే ఈజీగా మీకు స్కోరింగ్ వస్తుంది అనేది కూడా నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ప్రెసెంట్ ఈ వీడియోలో అయితే మీకు సైకోమెట్రిక్ సంబంధించి ఒక 10 క్వశ్చన్స్ మీకు చూపిస్తున్నాను, చూడండి. ఫస్ట్ అయితే క్వశ్చన్ చూసుకోండి. మీకు గ్రీన్ కలర్ ఆన్సర్ అయితే ఇచ్చాను. సో యు ఆర్ లీడింగ్ ఏ టీమ్ ఆఫ్ 8 ఎంప్లాయీస్. 2 team members are constantly arguing and blaming each other for delays. The rest of the team feels disturbed and productivity is dropping. వాట్ విల్ యూ డూ ఫస్ట్? మీనింగ్ ఏంటంటే మీకు ఒక 8 మెంబర్స్ ఉన్న టీంని అసైన్ చేశారు, దానికి మీరే టీం లీడర్ అనమాట. సో ఆ టీంలో ఒక 2 మెంబర్స్ వర్క్ అనేది డిలే అవుతూ ఉండడం వల్ల ఇద్దరు కూడా బ్లేమ్ చేసుకుంటూ ఉన్నారు. సో రిమైనింగ్ వాళ్ళు కూడా డిస్టర్బ్ అయ్యి ఏంటంటే ప్రొడక్టివిటీ అనేది తగ్గింది. ఇలాంటి సిచ్యువేషన్ని హ్యాండిల్ చేయడానికి మీరు ఫస్ట్ ఏం చేస్తారనేది ఇక్కడ అడిగారండి. ఆప్షన్ ఏ, ఆస్క్ బోత్ టు స్టాప్ ఆర్గ్యూయింగ్ అండ్ రిటర్న్ టు వర్క్. ఆ ఇద్దరు టీం మెంబర్స్ని బ్లేమ్ చేసుకోవడం ఆపండి, మీ యొక్క వర్క్కి రిటర్న్ వెళ్ళండి అని చెప్తారు. ఆప్షన్ బి, కాల్ బోత్ ప్రైవేట్లీ అండ్ అండర్స్టాండ్ ద రూట్ కాజ్. అంటే టీం మెంబర్స్ అందరి ముందు కాకుండా వాళ్ళిద్దరికి ప్రైవేట్గా కాల్ చేసి అసలు ఏం జరిగింది అనేది కనుక్కొని మీరు దాన్ని బట్టి డెసిషన్ తీసుకుంటారు. సో ఆప్షన్ బి అనేది కరెక్ట్ అవుతుందండి. వార్న్ చేయడం కానీ ఇగ్నోర్ చేయడం కానీ ఇలాంటి ఆప్షన్స్ మీరు ఎప్పుడు కూడా కరెక్ట్ ఆన్సర్స్ అనుకొని పెట్టొద్దు. ఎందుకంటే అక్కడ నెగిటివ్ కనబడుతుంది కాబట్టి ఎప్పుడైనా ఆప్షన్లో నెగిటివ్ ఉందంటే అది కరెక్ట్ ఆప్షన్ కాదు అనేసి మీరైతే పాజిటివ్గా ఏదైతే ఉంటుందో దానికే వెళ్ళాలి. సో ఈ విధంగా మీరు సైకోమెట్రిక్లో మంచి మార్కులు తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది. 10 క్వశ్చన్స్ అంటే గుర్తుంచుకోవాలి. 10 క్వశ్చన్స్ అంటే దాదాపుగా చాలా స్కోరింగ్ అయితే ఉంటుంది. సింపుల్ ఇంగ్లీషే ఉంటుందండి. మీకు కష్టంగా చదవడానికి కూడా పెద్ద కాంప్లెక్స్ ఇంగ్లీష్ ఇలాంటిది కూడా ఎవరు. ఇప్పుడు నేను ఎలాగైతే చదివి మీకు చెప్పానో అదే విధంగా ఉంటుంది క్వశ్చన్స్. ఇక గ్యారంటీగా చెప్పాలంటే ఇప్పుడు నేను చూపించే ఈ వీడియోలో చూపించే ఈ 10 క్వశ్చన్స్ నుంచి గ్యారంటీగా మీకు ఈ 5వ తారీఖు, అంతేకాకుండా 6వ తారీఖు డిసెంబర్లో కూడా క్వశ్చన్స్ వస్తాయి. ఎవరికైతే ఈ యొక్క స్కిల్ టెస్ట్ కోసం మెయిల్ కానీ మెసేజ్ కానీ రాలేదో వారందరికీ చెప్తున్నానండి. ఈ వీడియో డిస్క్రిప్షన్లో లేదా కామెంట్ సెక్షన్లో రెండింటి దగ్గర ఒక లింక్ అయితే ఇచ్చానమాట. ఆ లింక్ మీద క్లిక్ చేస్తే మీకు ఒక డాక్యుమెంట్ ఓపెన్ అవుతుంది. సో ఆ డాక్యుమెంట్లో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ యొక్క కౌశలం సర్వేకి సంబంధించి ఎవరైతే ఈ యొక్క ఎగ్జామ్కి ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళందరి పేర్లు కూడా వస్తాయన్నమాట. సో అందులో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకొని సచివాలయంకి వెళ్ళినట్లయితే మీకు మీ యొక్క స్లాట్ అనేది చెప్తారు, టైమింగ్స్ చెప్తారు. సో ఫస్ట్ అయితే ఈ పని అందరూ చేసుకోండి, ఎందుకంటే మీ పేరు ఉందో లేదో మీకు తెలియాలి కాబట్టి. సో మీకు లిస్ట్ అనేది నేనే ప్రొవైడ్ చేస్తున్నాను. సో కాబట్టి అది ముందు చెక్ చేయండి. ఇక 5వ క్వశ్చన్ చూడండి. ఏ న్యూ టీమ్ మెంబర్ ఈస్ టాలెంటెడ్ బట్ ఫీల్స్ లో కాన్ఫిడెన్స్ అండ్ హెసిటేట్స్ ఇన్ టీమ్ మీటింగ్స్. మీ టీంలోకి ఒక కొత్త టీం మెంబర్ వచ్చారు, అతను చాలా టాలెంటెడే, కానీ ఏంటంటే అతనికి కొంచెం కాన్ఫిడెన్స్ తక్కువ. అంతేకాకుండా టీమ్ మీటింగ్స్ ఏమైనా జరుగుతూ ఉన్నప్పుడు అతను సరిగ్గా అందరితో కమ్యూనికేట్ అవ్వలేకపోతున్నాడు. సో ఇలాంటప్పుడు మీరేం చేస్తారు ఒక టీమ్ మేనేజర్గా? సో ఇలాంటి క్వశ్చన్స్ ఉంటాయండి. సో మీకు ఆప్షన్ ఏ చూసుకుంటే అక్కడ మీకు నెగిటివ్ కనిపిస్తుంది, ఇగ్నోర్, దే విల్ ఇంప్రూవ్ ఆటోమేటికలీ అని. ఆప్షన్ బి వచ్చేసరికి ఇది పాజిటివ్ అనమాట, అసైన్ స్మాల్ టాస్క్స్ అండ్ ఎంకరేజ్ పార్టిసిపేషన్ గ్రాడ్యువల్లీ. సో పాజిటివ్గా ఉంది కాబట్టి ఆ ఆప్షన్ని మీరు చూస్ చేసుకోవాలి. సో చెప్తున్నాను, ఈ వీడియోలో చూపించే ఈ క్వశ్చన్స్ గ్యారంటీగా వస్తున్నాయండి. మనకి డిసెంబర్ 2 ఇంకా డిసెంబర్ 3 ఈ 2 తారీఖుల్లో వచ్చిన క్వశ్చన్స్ మీకైతే ఇప్పుడు చూపిస్తున్నాను. కాబట్టి నేను క్వశ్చన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్న విధానాన్ని ఒకసారి అయితే గమనించండి అండి. సో మీకైతే ఈజీగానే ఉంటుంది, ఎందుకంటే మీకు ఈ యాప్టిట్యూడ్, రీజనింగ్, తర్వాత ఈ టెక్నికల్కి సంబంధించి బిట్స్ ఏవైతే ఉంటాయో క్వశ్చన్స్ ఇవన్నీ కూడా ఎంతో కొంత నాలెడ్జ్ అయితే ఉండాలన్నమాట. కానీ సైకోమెట్రిక్ సంబంధించి ఇది జస్ట్ ఒక కామన్ సెన్స్ అనేది మీకు ఉంది అంటే మాత్రం
చాలా ఈజీగా మార్కులు అయితే స్కోర్ చేయొచ్చు. నెక్స్ట్ వీడియోలో యాప్టిట్యూడ్, రీజనింగ్, అంతేకాకుండా డేటా ఇంటర్ప్రిటేషన్ సంబంధించి కూడా ఎలాంటి క్వశ్చన్స్ ఇస్తున్నారు, ఏవి చదివితే సరిపోతుందని కూడా మీకు చెప్తాను, మీరు కంగారు పడద్దు. మనకి ఈ కౌశలం సర్వేకి సంబంధించి స్కిల్ టెస్ట్లు అనేవి కంటిన్యూస్గా మనకి ఫేసెస్ వైజ్గా జరుగుతూనే ఉంటాయండి. ఇది ప్రతి ఒక్కరు కూడా గుర్తుంచుకోవాలి. ఈ పాయింట్ అనేది డిసెంబర్ 2 నుంచి డిసెంబర్ 6 వరకే కదా అనేసి చాలామంది కన్ఫ్యూజన్ అవుతూ ఉండొచ్చు. కానీ అది ఏంటి అంటే 2024, 2025కి సంబంధించి పాస్డ్ అవుట్ గ్రాడ్యుయేట్స్ ఎవరైతే ఉంటారో వారందరికీ కూడా ముందు ప్రస్తుతానికైతే ఈ ఫేజ్ 1 అయితే జరుగుతుందండి. సో ఇదేంటంటే కంటిన్యూస్గా జరుగుతూనే ఉంటుంది. కాబట్టి మాకు మా పేర్లు రాలేదే, సో ఎందుకు మేము 2020 అంతకంటే ముందు పాస్డ్ అవుట్ గ్రాడ్యుయేట్స్, మరి మాకు అవకాశం ఉండదా అంటే మాత్రం మీరు కంగారు పడొద్దండి, మీ అందరికీ కూడా అవకాశం ఉంటుంది. మనకి ఇదేంటంటే కంటిన్యూస్గా ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉంటారో వారందరికీ ఎగ్జామ్ అయ్యే వరకు కూడా ప్రాసెస్ అయితే కొనసాగుతుంది. సో మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా వీడియోని షేర్ చేయండి. సైకోమెట్రిక్ సంబంధించి ఈ 10 క్వశ్చన్స్ బాగా ప్రిపేర్ అవ్వండి. సో ఇదే రీతిలో అయితే మీకు క్వశ్చన్స్ అయితే ఉంటాయండి. 1-2 క్వశ్చన్లు అటు ఇటు అవ్వచ్చు, కానీ మ్యాక్సిమం ఇవే క్వశ్చన్స్ అయితే రావడానికి అవకాశం ఉంటుంది. ఇక మన టాపిక్ చూసుకుంటే, డ్యూరింగ్ ఏ మీటింగ్ వన్ డామినెంట్ టీమ్ మెంబర్ కీప్స్ ఇంటరప్టింగ్ అదర్స్ ఫీల్ అఫ్రేడ్ టు టాక్, వాట్ ఈజ్ యువర్ స్టెప్? మీ వర్క్ ప్లేస్లో మీరు ఒక టీం లీడర్ అండి. సో మీకు ఒక టీం అయితే ఉంది. ఆ టీంలో మీకు ఒక మీటింగ్ అయితే కండక్ట్ చేశారు. మీరు ఆ మీటింగ్లో ఒక మెంబర్ అనే వాళ్ళు చాలా ఎక్కువగా మాట్లాడుతున్నారు, అంటే డామినేట్ చేసి అందరినీ డామినేట్ చేసి మాట్లాడుతూ ఉన్నారు. అన్ని పాయింట్స్ అతనే మాట్లాడుతున్నాడు. సో ఏంటంటే ఇంకొకరు మాట్లాడడానికి అవకాశం లేకుండా మాట్లాడుతున్నాడు. దీంతో మిగిలిన వాళ్ళు మాట్లాడడానికి భయపడుతున్నారు. సో ఇలాంటప్పుడు మీరు ఏం చేస్తారు అనేది ఇక్కడైతే అడిగాడు. సో ఎలో ఇట్ బికాస్ హీ స్కిల్డ్, అతనికి స్కిల్ ఉంది కాబట్టి అతను మాట్లాడుతున్నాడని మీరు వదిలేస్తారా? లేకపోతే ఆప్షన్ సి చూడండి, రిమూవ్ హిమ్ ఫ్రమ్ ద మీటింగ్, అసలు మీటింగ్ నుంచి అతన్ని తీసేస్తారా? తర్వాత ఆప్షన్ డి, ఎండ్ ద మీటింగ్ మొత్తాన్ని ఆపేస్తారా? ఇక ఆప్షన్ బి చూసుకుంటే, స్టాప్ హిమ్ పొలైట్లీ అండ్ గివ్ ఈక్వల్ ఛాన్సెస్ టు ఆల్ మెంబర్స్, అతన్ని నెమ్మదిగా ఆపమని చెప్పి అందరికీ కూడా సమానంగా అవకాశాలు కల్పిస్తారా మాట్లాడడానికి? సో ఈ విధంగా క్వశ్చన్స్ ఉంటాయండి. సో మీకు ఆ ఆప్షన్స్ అన్నింటిలో కూడా మనకి ఆప్షన్ బి మాత్రమే పాజిటివ్గా కనిపిస్తుంది. సో పాజిటివ్గా ఏదైతే కనిపిస్తుందో మీకు ఆ ఆన్సరే 100% కరెక్ట్ ఆన్సర్ అండి. సైకోమెట్రిక్ సంబంధించి ఇంతకంటే మీకైతే ఎవరు కూడా చెప్పరు. మన ఛానల్లో ఆల్రెడీ డిసెంబర్ 2, 3 తారీఖుల్లో ఎలాంటి యాప్టిట్యూడ్, రీజనింగ్ క్వశ్చన్స్ ఇచ్చారనేది ఒక వీడియో చేశానండి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మన ఛానల్లో ఉంటుందన్నమాట, ఒకసారి వెళ్ళి వెంటనే చెక్ చేయండి. సో చాలా ఉపయోగపడుతుందన్నమాట, అలాంటి క్వశ్చన్స్ అడగడానికి అవకాశం ఉంటుంది. ఇక ఫైనల్గా సైకోమెట్రిక్ సంబంధించి ఈ టాపిక్ మీద 10th క్వశ్చన్ చూడండి. 2 డిపార్ట్మెంట్స్ ఆర్ బ్లేమింగ్ ఈచ్ అదర్ ఫర్ ఎ ప్రాసెస్ ఫెయిల్యూర్. యాజ్ ద టీమ్ లీడర్ యువర్ రోల్ ఈస్ టు. మీరు పనిచేస్తున్న ఒక కంపెనీలో 2 డిపార్ట్మెంట్స్ ఒక ప్రాసెస్ అనేది ఫెయిల్ అవ్వడం వల్ల ఇద్దరిని కూడా బ్లేమ్ చేసుకుంటూ ఉన్నారు. ఒక టీమ్ లీడర్గా, యాజ్ ఎ టీమ్ లీడర్గా మీరేం చేస్తారు ఇలాంటి సిచ్యువేషన్లో అనేసి ఈ క్వశ్చన్ అడిగారండి. సో ఆప్షన్ ఏ, సపోర్ట్ యువర్ ఓన్ డిపార్ట్మెంట్, మీ డిపార్ట్మెంట్ని మీరు సపోర్ట్ చేసుకుంటారా? ఆప్షన్ బి, ఆర్గనైజ్ ఏ మీటింగ్ టు అండర్స్టాండ్ ఫ్యాక్ట్స్ ఫ్రమ్ బోత్ సైడ్స్. సో ఏంటంటే ఒక మీటింగ్ కండక్ట్ చేసి 2 సైడ్స్ నుంచి కూడా మీరు ఇన్పుట్స్ తీసుకొని దాన్ని బట్టి డిసైడ్ అవ్వడం. ఆప్షన్ సి వచ్చేసరికి బ్లేమ్ ది అదర్ డిపార్ట్మెంట్ని బ్లేమ్ చేయటం. ఆప్షన్ డి, అవాయిడ్ ద ఇన్వాల్వ్మెంట్, అసలు ఈ విషయంలో మీరు జోక్యం చేసుకోరు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి అండి, ఆర్గనైజ్ ఏ మీటింగ్ టు అండర్స్టాండ్ ఫ్యాక్ట్స్ ఫ్రమ్ బోత్ సైడ్స్. ఈ విధంగా మీకు పేపర్ అయితే ఉంటుంది ఈ యొక్క టాపిక్ మీద. సో సైకోమెట్రిక్ సంబంధించి ఈ 10 క్వశ్చన్స్ బాగా ప్రిపేర్ అవ్వండి. రిమైనింగ్ టాపిక్స్ గురించి నెక్స్ట్ వీడియోలో చూద్దాం. వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, అందరికీ ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్.